నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో కొండపై వెలసియున్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గ్రామస్తులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముల్లోకాల సంరక్షకుడు గంగను తలపై పెట్టుకున్న నీలకంఠుడు గౌరీ శంకరుడి ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని కోరుకొని శివయ్యని దర్శించుకున్నారు. అనంతరం నాయకులతో కలిసి బీసీ సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ విజయవాడలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కో కన్వీనర్ తిప్పిరిబోయిన రమేష్ యాదవ్, హరినారాయణ యాదవ్, నాగార్జున యాదవ్, వెంకటమోహన్, మాల్యాద్రి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వరికుంటపాడులో వెలసిన స్వయంభూ శివాలయ దర్శనానికి ఆహ్వానించిన పెద్దలకు, స్వామివారి భక్తులకు, ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ శివుడి యొక్క రక్షణతోటి అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతము ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలోనే ఈ ప్రాంతానికి రావాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజనుల యొక్క సమస్యల గురించి, బీసీలకు సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు డిమాండ్ యొక్క సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ ట్యాగూర్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని, ముఖ్యంగా బీసీల యొక్క ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి పరిష్కారం దిశగా రాబోయే రోజుల్లో ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నామో దానికి సంబంధించి ఇక్కడ నుండినే ఈ సభ ద్వారానే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా బీసీలకు అధికారమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.